వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రాచీన కాలంలో మతం, సమాజం అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్. పెరియ పురాణం అను గ్రంథంలోని భక్త కన్నప్ప కథ ఈ సమాజపు మత విశ్వాసాలను ప్రతిబింబిస్తుంది. ఆన్సర్ వేట ఆహార సేకరణ సమాజం. శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించిన వేట ఆహార సేకరణ సమాజపు ప్రజలు జీవన శైలిని, మత విశ్వాసాలను గురించి క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి తమిళ గ్రంథం పెరియ పురాణం వివరిస్తుంది. ఇందులోని భక్త కన్నప్ప కథ నాటి ప్రజల మత విశ్వాసాలను ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది కులాల వారిలో పశు పోషక సమాజంలో సంబంధం కలవారు? ఆన్సర్ పై వారందరూ. భారతదేశంలో ప్రస్తుతం నివసిస్తున్న పశు పోషకులను వివిధ పేర్లతో పిలుస్తున్నారు. మహారాష్ట్రలో వీరిని ధన్గర్లని, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వీరిని గొల్ల, కురుమ, యాదవులని, కర్ణాటకలో కురుబలని పిలుస్తున్నారు. వీరు ఇప్పటికీ పశు పోషణ తమ కులవృత్తులుగా కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. సింధు లోయ నాగరికత ప్రజలు ఈ చెట్టును అత్యంత పవిత్రంగా భావించేవారు. ఆన్సర్ రావి చెట్టు. సింధు లోయ నాగరికత కాలం నాటి ప్రజలు చాలా రకాల చెట్లను, జంతువులను ఆరాధించేవారు. ముఖ్యంగా వారు రావి చెట్టును పవిత్రంగా భావించేవారు. నెక్స్ట్ క్వశ్చన్. వేదాలలో అతి ప్రాచీనమైనది? ఆన్సర్ ఋగ్వేదం. భారతీయ ప్రాచీన సాహిత్యమైన వేదాలు 4 రకాలు. అవి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఋగ్వేదంను అతి ప్రాచీన వేదమని పిలుస్తారు. ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రాచీన సాహిత్యంగా ఇవి పిలువబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. రాక్షస గుళ్ళు భారతదేశంలోని ఈ ప్రాంతాలలో బయటపడ్డాయి. ఆన్సర్ పైవన్నీ. పెద్ద పెద్ద బండరాళ్లను ఒక క్రమ పద్ధతిలో పేర్చి నిర్మించిన సమాధులను రాక్షస గుళ్ళు అని అంటారు. ఇవి దక్షిణ భారతదేశంలోను, ఈశాన్య భారతదేశంలోను, కాశ్మీర్ ప్రాంతంలోను బయటపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. రాక్షస గుళ్ళు సాధారణంగా ఈ ఆకారంలో ఉంటాయి. ఆన్సర్ వృత్తాకారం. రాక్షస గుళ్ళు నిర్మాణం సుమారు 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైనాయి. ఇవి వృత్తాకారంలో నిర్మించబడేవి. వాటి మధ్యలో ఒక నిటారుగా ఉండే రాయి ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. మెగాలిథ్స్ రాక్షస గుళ్ళు త్రవ్వినప్పుడు క్రింది వాటిలో ఏవి బయటపడలేదు? ఆన్సర్ మృతులు ధరించిన
వస్త్రాలు. రాక్షస గుళ్ళు అనే సమాధులలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. మృతులతో పాటు పూడ్చిన నలుపు, ఎరుపు రంగు కుండలు, మృతుల అస్థి పంజరాలు, వారు వాడిన ఆభరణాలు, గుర్రాల అవశేషాలు మొదలగునవి ఈ సమాధులలో బయటపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. నచికేతుని కథ ఈ కాలానికి చెందినది. ఆన్సర్ ఉపనిషత్తుల కాలం. జానపదాల కాలంలో జరిగిన వివిధ తాత్విక చర్చలకు కఠోపనిషత్తులోని నచికేతుని కథను ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానాన్ని యముని నుంచి తెలుసుకునే ప్రయత్నాన్ని ఈ వృత్తాకారంలో మనం చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో పరివ్రాజకుడుగా పిలువబడేవారు? ఆన్సర్ పై వారందరూ. సత్యాన్వేషణలో భాగంగా తమ ఇళ్లను వదిలి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి, ఒక అరణ్యం నుంచి మరో అరణ్యానికి తిరుగుతూ ఉండే వ్యక్తులను పరివ్రాజకులు అని పిలుస్తారు. వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు, మక్కలి గోశాల, అజిత కేశకంబలి మొదలగు వారిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. త్రిపీటకాలు ఈ క్రింది ఎవరి బోధనలలో సంకలనం చేయబడ్డ గ్రంథం? ఆన్సర్ గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు మరియు ఇతర బౌద్ధ భిక్షువులు బోధనలు కలిపి సంకలనం చేయబడ్డ గ్రంథమే త్రిపీటకాలు. ఇది సుత్త, అభిధమ్మ, వినయ పీఠకం అను 3 భాగాలు కలిగి ఉంటుంది. ఇది బౌద్ధ మతస్థులకు అత్యంత పవిత్ర గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్. వేట సేకరణ సమాజం వారు దేని కొరకు దేవుడిని ప్రార్థించేవారు? ఆన్సర్ మంచి వేట. నెక్స్ట్ క్వశ్చన్. పెరియ పురాణం ఏ దశాబ్దానికి చెందినది? ఆన్సర్ క్రీస్తు శకం 12వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్. పెరియ పురాణంలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయం? ఆన్సర్ శ్రీకాళహస్తి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం ఎవరి మత విశ్వాసాల ఆధారంగా వేట సేకరణ సమాజం వాళ్ళ మత విశ్వాసాలను అంచనా వేయవచ్చు? ఆన్సర్ చెంచులు. నెక్స్ట్ క్వశ్చన్. చెంచులు ఆరాధించే దేవత? ఆన్సర్ మైసమ్మ. నెక్స్ట్ క్వశ్చన్. తొలి వ్యవసాయదారులు, పశు పోషకులు ఆరాధించినది? ఆన్సర్ అమ్మ తల్లి. నెక్స్ట్ క్వశ్చన్. కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మ తల్లి ప్రతిమ బయల్పడిన ప్రదేశం? ఆన్సర్ మెహర్గర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో సరి అయినది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ కురుమా. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్ఘనిస్తాన్లోని ముండేగావ్లో బయల్పడిన కుండలు ఈ వృక్ష ప్రాధాన్యతను తెలియజేస్తాయి? ఆన్సర్ రావి.
నెక్స్ట్ క్వశ్చన్. శతగోవుల కోసం ప్రార్థించిన వారు. ఆన్సర్ ఆర్యులు. నెక్స్ట్ క్వశ్చన్. భక్త కన్నప్ప కథ ఇందులోది. ఆన్సర్ పెరియ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్. నృత్యం చేస్తూ దైవాన్ని ప్రార్థించిన వారు. ఆన్సర్ వేట ఆహార సేకరణ ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్. మంటలను వెలిగించి పర్వదినాలు జరిపిన వారు. ఆన్సర్ తొలి పశు పోషకులు. నెక్స్ట్ క్వశ్చన్. పశువుల కోసం, మగ సంతానం కోసం, అశ్వాల కోసం ప్రార్థనలు ఏ వేదంలో గలవు. ఆన్సర్ ఋగ్వేదం. నెక్స్ట్ క్వశ్చన్. సోమలత అనగా. ఆన్సర్ ఒక ప్రత్యేక పానీయం చేయడానికి వాడే తీగ మొక్క. నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలంలో పశువులను పోషిస్తూ వ్యవసాయం చేసేవారు. ఆన్సర్ వైశ్యులు. నెక్స్ట్ క్వశ్చన్. రాక్షస గుళ్ళు అనేవి. ఆన్సర్ పూర్వీకుల బండరాళ్లతో సమాధులు. నెక్స్ట్ క్వశ్చన్. రాక్షస గుళ్లకు సంబంధించి సరికానిది. ఆన్సర్ దక్కన్ పంజాబ్లలో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్. మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం అన్వేషించినది. ఆన్సర్ నచికేతుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఋషులు ఏ ప్రశ్నకు సమాధానం అన్వేషించారు. ఆన్సర్ నాశనం లేనిది ఏది. నెక్స్ట్ క్వశ్చన్. ఋషుల ఆలోచనలు, అభిప్రాయాలను తెలిపే గ్రంథాలు. ఆన్సర్ ఉపనిషత్తులు. నెక్స్ట్ క్వశ్చన్. వినాశనం లేని దానికి ఋషులు పెట్టిన పేరు. ఆన్సర్ బ్రహ్మణ. నెక్స్ట్ క్వశ్చన్. కఠోపనిషత్తులో ఎవరి కథ గలదు. ఆన్సర్ నచికేతుడు. నెక్స్ట్ క్వశ్చన్. సత్యాన్వేషణ కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచరించేవారు. ఆన్సర్ పరివ్రాజకులు. నెక్స్ట్ క్వశ్చన్. వర్తమాన మహావీరుడు ఏ ప్రశ్నకు సమాధానం అన్వేషించాడు. ఆన్సర్ పుట్టుక, చావు అనే చక్రబంధం నుండి విమోచనం ఎలా. నెక్స్ట్ క్వశ్చన్. గౌతమ బుద్ధుడు ఏ ప్రశ్నకు సమాధానం అన్వేషించాడు. ఆన్సర్ ప్రపంచం దుఃఖమయంగా ఎందుకు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. మస్కీలో లభించిన రాళ్ల మీద చెక్కిన జంతువుల బొమ్మలు ఎన్ని సంవత్సరాల క్రితం నాటినవి. ఆన్సర్ 4000 సంవత్సరాలు.
నెక్స్ట్ క్వశ్చన్. రాక్షస గుళ్ళు నిర్మించే పద్ధతి ప్రారంభం అయినది? ఆన్సర్ 3000 సంవత్సరాల క్రితం. నెక్స్ట్ క్వశ్చన్. బూడిద దిబ్బలు కనుగొన్న ప్రాంతం? ఆన్సర్ దక్కన్ ప్రాంతంలో. నెక్స్ట్ క్వశ్చన్. గౌతమ బుద్ధుని అభిప్రాయంలో దుఃఖానికి కారణం? ఆన్సర్ కోరికలు. నెక్స్ట్ క్వశ్చన్. వర్తమాన మహావీరుడు ఈ వయస్సులో ఇంటిని వదిలి వెళ్ళాడు? ఆన్సర్ 30. నెక్స్ట్ క్వశ్చన్. నచికేతుని కథ ఇందులో ఉంది? ఆన్సర్ కఠోపనిషత్తు. నెక్స్ట్ క్వశ్చన్. కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మ తల్లి ప్రతిమ లభించిన ప్రాంతం? ఆన్సర్ మెహర్గర్. నెక్స్ట్ క్వశ్చన్. మెహర్గర్లో లభించిన అమ్మ తల్లి విగ్రహం ఎన్ని సంవత్సరాల క్రితం నాటిది? ఆన్సర్ 5000 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. స్థిర నివాసం లేని వారిని ఈ విధంగా పిలుస్తారు? ఆన్సర్ అన్ని సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో రాక్షస గుళ్ళు బయల్పడిన ప్రాంతం? ఆన్సర్ అన్ని. నెక్స్ట్ క్వశ్చన్. నల్లమల్ల అడవుల్లో నివసించే చెంచుల దేవత? ఆన్సర్ గారెల మైసమ్మ. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఉపఖండంలో మొట్టమొదటి సాహిత్యం? ఆన్సర్ వేదాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని సంవత్సరాల క్రితం ఋగ్వేదం సంకలనం చేశారు? ఆన్సర్ 3500. నెక్స్ట్ క్వశ్చన్. బింబెట్కలో ప్రాచీన కాలం నాటి ఈ జంతువు ఆనవాళ్లు లభించాయి? ఆన్సర్ పంది. Please subscribe my channel. Thanks for watching.